మీరంతా? నువ్వెవరు బే? నేనెవరా? నేనెవరో చెప్పండి దానికి. అన్న పేరు సీకో. చీకో అయితే పీకుతాడా? మర్యాదగా చెప్పండి, ఎక్కడ దాచిపెట్టారు? ఏంటే చెప్పేది? మనం ఇక్కడ ఉన్న విషయం చెప్పేస్తే నన్ను అనుమానించు, కానీ నా స్నేహితుడు మాత్రం అనుమానించు. వాడు స్నేహానికి ప్రాణం ఇస్తాడు. ఎవరు ప్రాణం? చంపేస్తాను. అమ్మా రుద్రమదేవి, నీకు దండం పెడతాను. ఆ ఖాదిరిగాడు ఇచ్చిన దానికంటే రెట్టింపిస్తాను. నువ్వు వెళ్ళి వాడేసే. అమ్మా నాగమ్మ, నీ బాధ నాకు అర్థమైంది. నీ ప్రాణనాథుడు, ఆడి మామనాథుడు అందరూ ఇక్కడే ఉన్నారు. ఉన్నాడు, లోపలే ఉన్నాడు. అన్నయ్య కగిలించుకోవచ్చా? అన్నయ్య, నీ చెల్లెలికి పతి భిక్ష పెట్టనయ్యా. మా వాడు పిల్లికి కూడా భిక్షం పెట్టాడు. నోర్మోయ్. అలాగే చెల్లెమ్మ, ఒక్క నిమిషంలో వాళ్ళిద్దరిని నీ ముందుకు తీసుకొస్తా. దొంగరా స్నేహితుడా. ఒళ్ళంతా ఎరగొట్టావదే. చెలసవు సూర్యకాంతం, బాగున్నావా? ఏమిటిలా చిక్కుపోయావు? ముందు వీడిని తీసుకెళ్ళి ట్రాక్టర్ టైర్ కింద పడేయండి. ముందు టైరా వెనక టైరా? అల్లుడు, నాకు తాళి కట్టకుండా పారిపోతావనుకుంటున్నావా? చేతులు నరికి తీసుకెళ్ళి తాళి కట్టించుకుంటాను. మేమే వచ్చేస్తాంగా. మిమ్మల్ని నేను నమ్మను, అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ఏంటది? అందరూ కళ్ళు మూసుకోండ్రా. ఎందుకు? నిన్ను కాదు, ముందు నీతో శోభనం చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను, సరేనా? స్వామి, ఈ రోజు నా కలెక్షన్స్ బాగుండాలి. నేను ఏది పడితే అది బంగారం అయిపోవాలి స్వామి. ఆ ట్రైన్లు నదుల్లోనూ కాలువల్లోనూ పడిపోకుండా స్టేషన్ కి టైంకి వచ్చేలా చూడు స్వామి. ఎందుకైనా మంచిది, నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. శంకర్ దాదా హాయ్. ఏమండే, మీరు ఫోన్ చేద్దామని వచ్చారు, నేను ఫోన్ చేద్దామని వచ్చాను. ఇద్దరం కలిసి ఒకే బూత్కి వచ్చాం అంటే మన ఇద్దరు ఆలోచనలు ఒకే రకంగా ఉన్నట్టు కదండి. కుక్క చాలా అందంగా ఉందండి మీలాగా. మీ కుక్క కరుతుందండి? నోనో, నా కుక్క కరవదు. కరెక్ట్ అండి. అందమైన అమ్మాయిలు అరిచే కుక్కలు పైకి కసుబుస్సుమని అరుస్తాయి కానండి, లోపల అమృతం. నైస్ టచ్ రా పాపే. దారా రెచ్చిపోదావరా. మీ కుక్క కరవదని చెప్పారు కదా. నా కుక్క కరవదని చెప్పాను గాని ఈ కుక్క కరవదని చెప్పలేదుగా. అంత అర్థం ఉందా తల్లి అందులోనే? అయ్యి బాబోయ్. థ్యాంక్ యూ. ఏంటి పప్పి, ఏంటి గొడవ? కాసేపు ప్రశాంతంగా నా బాయ్ ఫ్రెండ్ తో పోట్లాడుకోనివ్వకుండా ఎందుకు ఇలా అరుస్తున్నావు? ఆడుకోవచ్చు కదా. అదే చేసిందమ్మా ఇప్పటి వరకు. మా జీవితంతో ఆడుకుంది. వాడితో ఆడుకున్నావా? అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి నల్ల కుక్కలతో ఆడుకోవద్దని? నీ కలర్ ఏం కావాలి? కమాన్, నీకు వెంటనే ఇంజెక్షన్ చేస్తాను. ఏంటే, నన్ను గడితే దానికి ఇంజెక్షన్ చేస్తావా? కేశవరా, ఏంటి వాటర్ అంతా కళకళలాడుతుంది? ఈ కళ్ళ రోజు ఉండేదే కదా. ఈ రోజు ఎన్ని టీలు చేసావేంటి? 41, దీంతో 42. అయితే నా బాకీలో కొంచెమైనా ఇస్తావన్నమాట. ఇద్దామనే ఉంది, డబ్బులు ఎక్కడే? అదేంటి 41 టీలు చేశారన్నావు కదా? చేస్తే సరిపోద్దా? తాగింది నేనే కదా. నువ్వే తాగేసావా? బేరాలు ఏమి లేక తలపోటు వచ్చి నేనే తాగించాను. ఇది 42 టీ. మరి వీళ్ళందరూ దేనికి వచ్చినట్టు? 10 నిమిషాలు నీకే తెలుస్తుంది. ఓ టీ కొడతావేంటి? వద్దులేరా, నేను పేపర్ చదువుదాని వచ్చాను. ఏలా అందుకే వచ్చారు. అక్కడికి నేను ఏదో ఈ ఊళ్ళో ప్రైవేట్ గ్రంథాలు నడుపుతున్నట్టు పొద్దున్నే సగం మంది తగలెత్తారు. ఇలా అమ్మ కడుపుగా
పేపర్ చేతికి కూడా ముఖం మీద ఇస్తున్నా. ముందు 3 నెలలు బిల్లు ఇవ్వు. పేపర్ ఎండి పళ్ళెంలో పెట్టి చేతికిస్తా. అయ్ బాబాయ్ బిల్లు ఇవ్వకపోతే ముఖం మీద హెత్తాడు పేపరా. మీ ఊరికి వచ్చి నీ ఒక్క పేపర్ కోసం నేను 5 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకు రావాలి. నాకు గాని ఒళ్ళు మండింది అనుకో, పేపర్ రాయి కట్టి అక్కడి నుంచే విసిరుతా. అది తగిలి చచ్చావు అనుకో, రేపు ఉదయాన్నే పేపర్ లో నీ ఫోటో పడుద్ది. ముందు డబ్బుల సంగతి చూడు. ఎంత పొగర్రా నీకు. ఆఖరికి నా పేపర్ కుక్కలు చింపిన ఇస్తరైపోయింది అనమాట. ఏంటి మళ్ళీ తాత పేపర్ అంత సీరియస్ గా చదివేస్తున్నా. ఇదేంటి ఐశ్వర్యరాయ్ ఫోటో చూస్తున్నా. ఇంతకు ముందు నువ్వు శ్రీదేవి ఫోటో చూసేవాడు కదా. అమ్మాయికి పెళ్లి అయిపోయింది కదా. మనకని అనుకుంటున్నావు ఏంటారు నువ్వు? కేశవులు అది వచ్చిందా? అదంటే ఏంటయ్యా? పేపర్ వచ్చిందా? అదే పేపర్కి వచ్చింది చెప్పలా. ఒరే అయినా పేపర్ నీకెందుకు రా, చదువు రాదు కదా. గడ్డం గీసిన తర్వాత పూసుకుందామని. చూసుకుంటావా? అయితే ఇదిగో. నీకు విజయలక్ష్మి విష్ణుప్రియ హోటల్ దగ్గర కదా కనిపించిందన్నావు. మరే ఫినిష్ ఏరా, పక్కనే ఉన్న పాట్ గ్రో ఆఫీస్కి వెళ్ళడం ఖాయం. నీ ఫోటోలు ఉషారానికి చూపించడం ఖాయం. ఈ దెబ్బతో నీ బ్రతుకు తెల్లారిపోవడం ఖాయం. ప్రాణనాథ, బాలా, డార్లింగ్, మై స్వీట్ హార్ట్, బాలా, డార్లింగ్, రేయ్. రే ఇప్పుడు రే అన్నది నాన్న. ఎస్, ఓహో, మా బాలా. మీ బాల బాత్రూమ్ లో ఉన్నాడో, కోళ్ళగుళ్ళో ఉన్నాడో, సోఫా వెనకాల దాక్కున్నాడో చెప్పాలని ఏమైనా రూల్ ఉందా? ఎలా చెప్పిన భయ్యా? థ్యాంక్స్. తప్పుకోరా అడ్డకాళ్ళు. బాలా, ఇక్కడ దాక్కున్నావేం బాలా? టైం బాగుండక ఈ ఎదవ నస లేక సోఫా వెనకాల దాక్కున్నా. నీ కోసం తిరుపతి వచ్చి అంతా వెతికి వెతికి ఎంత ఫీల్ అయ్యానో తెలుసా? ఇదిగోలే, ఇంకా నిన్నే ప్రేమించేసి కూర్చున్నాను అనుకుని నమ్మేసి ఓహవరైపోకు. మా వాడి సంగతి నీకు తెలీదు. మన్మథలీల సినిమాలో కమల్ హాసన్ లాగా రోజుకో అమ్మాయిని మేనేజ్ చేయగల కెపాసిటీ ఉంది మా భయ్యాకి. నిన్ను చంపేస్తాను రే. ఏంటి భయ్యా, నీ కెపాసిటీ గురించి గొప్పగా చెప్పినా సరే సీరియస్ అయిపోతావేంటి? గొప్పగా ఎక్కడ చెప్పావురా? అన్నట్టు నువ్వు వంటవాడి వేషం వేసుకుని ఉషారాని ఇంటికి వెళ్ళిన విషయం చెప్పలేదు కదా. చూడు, లేవరా, నోరు మెదిపావంటే చంపేస్తాను. మర్యాదగా బయట పో. ఎన్నాళ్ళేంటి? వారం రోజుల పాటు. వారం రోజుల లైఫ్ లాంగ్ రాకపోయినా పర్వాలేదు. నా లైఫ్ లో రాను. గెట్ అవుట్. అమ్మయ్యా, వాడు వెళ్ళిపోయాడు కాబట్టి ఇక మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు డార్లింగ్. అర్రే, మాటలో పడి మర్చిపోయాను. ఇప్పుడు గనక మా ఇంటి వాళ్ళు వచ్చాడంటే మన కొంప మునుగుతుంది. ఏ పెళ్లి గాని దాన్ని ఇంటికి తెచ్చుకున్నాను తెలిస్తే నన్ను ఒక లోఫర్ అనుకుని మన ఇద్దరిని మెడబట్టి బయటకు గెంటుతాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? వెంటనే ఓ తాళి తెచ్చి నీ మెడలో కట్టేయాలి. తాళిబొట్ట? అవును డార్లింగ్. తాళిబొట్ట? అవును డార్లింగ్. నా దగ్గరుందిగా. అయితే పూలదండలు తీసుకొస్తా. ప్లాస్టిక్ దండలు నా బ్యాగ్ లో ఉన్నాయి. అయితే సన్నాయి మేళాలు తీసుకొస్తాను. అరే, వాడు జీవితము తుక్కు జీవితము. కరవలేని చెత్త కుక్క ఎవడురా? ఎవరది? అబ్బాబా, మెయిన్ రోడ్ కుక్కలు. సండేరా పడుకొని రా కుక్క ఎలారా. ఇంగ్లీష్పేట, దానవాయిపేట, లక్ష్మీపురంపేట, మంగళవారంపేట, రాజమండ్రిలో ప్రతి ఏదో కుక్కకి నా సంగతి తెలిసిపోయింది. ఏదో బతుకు చత్ మురగలేని కుక్క సంగతి తెలిసి ప్రాక్టీస్ ఏంట్రా? అది విని ఎలుకలు జరుచుకోవడం ఏంటి? మరి ఆడపిల్లలు లైన్ కట్టి లైన్ వేసడం ఏంట్రా? చత్ నీ వీళ్ళకి దూరంగా భద్రాచలం వెళ్ళిపోతే రాములను చూస్తే గొంతన వస్తుంది.